ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది. వాళ్ళని ఆఫీస్కి తీసుకొస్తామని ఆఫర్ని ఇవ్వక్కర్లేదు. మీరు విన్నారు కనుక వాళ్ళ కారుకి ఏదో సమస్య ఉందని మిమ్మల్ని అవమానించారు. చూడండి, దేవుడు లోకం చేసేదే చేయమనే ఎంపిక మనకి లేదు. ఆయన మనకు ఒక ఎంపికని ఇస్తాడు. ఆల్ రైట్, రోమా 6వ అధ్యాయం. ఇప్పుడు రోమా గ్రంథం గురించి మీకు విషయం చెప్తాను. మీరు అధ్యయనం చేయాలి రోమా 5, 6, 7 ఇంకా 8ని మీకు అర్థం అయ్యే వరకు. మీ బుర్ర ఎంత ధార్మికంగా ఉన్నా దాని మీద ఆధారపడి ఏమో మీకు అది అర్థం చేసుకోవడానికి 2-3 ఏళ్ళు పట్టవచ్చు. ఎందుకంటే అది దేవునితో మనం నీతిగా ఎలా చేయబడ్డామన్న దాని గురించి చెప్తుంది. క్రీస్తు ద్వారా మనం చేసే కార్యాల ద్వారా కాదు. అది శరీరం మరియు ఆత్మను గురించి చెప్తుంది. ఎలా మీరు ఆత్మలో ఒకదాన్ని చేయాలనుకుంటారో అలాగే పూర్తిగా వేరైన దాన్ని శరీరంలో చేయాలనుకుంటారో. అపొస్తలుడైన పౌలు మనం వెళ్ళే డైలమా గురించే మాట్లాడుతున్నాడు. ఓ నా సమస్య ఏమిటి, నేను చేయాలనుకున్నది చేయలేను, చేయకూడదనుకుందే చివరికి చేస్తాను. మంచిని ప్రాక్టీస్ చేయాలనుకుంటా కానీ ఆ పనిలో ఏదో నాలో ఉన్నది తప్పైందే చేసేలా చేస్తుంది. ఓ నన్ను మరణించే శరీరం నుంచి ఎవరు విడుదల చేయగలరు? ఓ దేవునికి స్తుతులు అవుతాడు క్రీస్తు ద్వారా. పౌలు అంటున్నాడు, నాలో 2 వేర్వేరు విషయాలు పనిచేయడాన్ని గుర్తించాను. నాలోని కొంత భాగం మంచిని చేయాలని, మిగతాది చెడుని. నాకు కొంచెం హెల్ప్ కావాలి ఇక్కడ. ఎల్లప్పుడూ మంచిని ఇచ్చే పాయింట్కి నేను ఎలా చేరుకోగలను? చూడండి, కేవలం క్రీస్తు మనలో అది చేయగలడు. దేవుని చిత్తంలో నడవడానికి కావలసిన శక్తిని, కృపని ఇవ్వడం ద్వారా ఒకవేళ మనం గాని దాన్ని అడిగితే మీరు విధేయులై ఇలా అనాలి. లేవగానే ఇలా అనకండి, ఓ దేవా ఈరోజు బయటకు వెళ్ళి అందరితోనూ మంచిగా ఉంటా. కాదు, ఇలానండి, దేవా నా మనసులోంచి నన్ను తీసేయడానికి హెల్ప్ చేయి. ఇతరులను సంతోషపెట్టడం గురించి ఎక్కువగా చేయడానికి సహాయం చేయి. నన్ను పరుచుకోవడానికి బదులుగా దేవుడు మనల్ని చేయమన్న విషయాలు కూడా చేయడానికి ఆయన సహాయం కావాలి. నేను ఇక్కడికి రాను దేవుని సహాయం అడగకుండా. నిద్రలే పని చేస్తున్నాను అనుకుంటున్నారా? ఈ వారాంతంలో యూజ్ చేసిన ప్రతి ఒక్క వచనం, వాటిలోని ప్రతి ఒక్కటి, వాటిలోని ప్రతిదాన్ని చూసి చదివాను స్వయంగా మళ్ళీ ఇక్కడికి వచ్చే ముందు. ఎందుకంటే వాక్యపు శక్తిని నమ్ముతాను నా శరీరాన్ని నమ్మేదానికంటే ఎక్కువగా. నాకు చాలా కాలం పట్టింది. అయితే మనం చేరుకోవాల్సింది అక్కడికే. కనుక రోమా 6వ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సిన అద్భుతమైన పాఠం ఉంది. రోమా 6:1-2. అలాగైనా ఏమందుము, దీని అంతటినీ కృప విస్తరింపవల్లని దేవుని సహాయము దయ పాపమందు నిలిచి ఉందుమా? నిజమే, అది ఒక పిచ్చి ప్రశ్నే. పౌలు ఇప్పుడు ఈ కృప అనే సందేశంతో వస్తున్నాడు. ధర్మశాస్త్రం క్రింద జీవించిన చాలామంది ప్రజలతో మాట్లాడుతున్నాడు. దేవునితో వాళ్ళ నీతే వాళ్ళని అలా నడిపించడానికి ఆధారమని అనుకున్నారు. మీరు ధర్మశాస్త్రాన్ని పర్ఫెక్ట్గా ఉంచలేరు, ఏం చేసినా సరే లేదా ఎంత ప్రయత్నించినా. దాని క్రింద జీవిస్తుంటే ఎక్కడైనా తప్పితే దానంతటికీ గిల్టీగా ఫీల్ అవుతారు. కనుక పాపం ఆ ప్రజలంతా ఆ సిస్టమ్ క్రింద త్యాగాలు చేస్తూ తమ పాపాల కొరకు జీవిస్తున్నారు. ఏళ్ల తరబడిగా ఎన్నో ఏళ్లుగా. క్రీస్తు మన కోసం మరణించాడు. ఆయన దాన్ని పర్ఫెక్ట్గా ఉంచుతాడు. మన స్వాతంత్రం అంతటి కోసం వెల చెల్లించి ఆయన అంటాడు, మీకు నేను కృపనిస్తాను. పాపం ఎక్కడ విస్తారంగా ఉంటుందో కృప అంతకంటే విస్తారంగా ఉంటుంది. దేవుని మంచితనాన్ని పాపం ఏమాత్రం జయించలేదు. ఇప్పుడు ఈ సిల్లీ ప్రజలందరూ వచ్చేలా అంటున్నారు. అంటే మేము పాపం చేయకుండా ఉండేలా ట్రై చేయక్కర్లేదా? కృప ఉంది కనుక బహుశా ఎంతగా పాపం ఉంటే అంతకంటే ఎక్కువగా కృప ఉంది కనుక 2వ వచనంలో ఇలా చెప్తున్నాడు. అట్లానా రాదు. పాపం విషయమై చనిపోయిన మనం ఇక మీదట ఎలాగో దానిలో జీవించదుము. ఇప్పుడు క్రీస్తుని స్వీకరించినప్పుడు క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము తిరిగి వచ్చాం. పాపానికై చనిపోయాం. బాప్తిసం అనేది బాహ్య చిహ్నం క్రీస్తుని అనుసరించడానికి, లోపలి నిర్ణయానికి. క్రీస్తుతో పాటు పాతి పెట్టబడి సరికొత్త నూతన జీవితానికి లేపబడ్డాం. మీరు అనవచ్చు, అసలు ఈ పాపానికి మరణించడం అంటే ఏమిటి? దాని అర్థం పాపం మరణించిందని కాదు. అది బ్రతికే ఉంది, బాగా ఉంది, వెళ్ళిన ప్రతి చోట శోధన కలుగుతుంది. అయితే మనలోని ఓ భాగం దానికై మరణించింది. మనలోని ఆత్మిక భాగం పాపం చేయాలి అనుకోదు. అందుకనే క్రీస్తుని కొన్ని మార్గాల్లో స్వీకరించిన ఇక్కడున్న పూర్తి సందేశాన్ని నిజంగా తెలుసుకోనంత వరకు అసలైతే మీకు రక్షణ పొందడానికి ముందున్న దుఃఖం కంటే మరింత దుఃఖం ఉంటుంది.
కనుక మీకు ఈ చిన్న హనీమూన్ లాంటి విషయం ఉంటుంది. అప్పుడు ప్రతిదీ ఇలా ఉంటుంది, ఓ మై గాష్, ఓ జీసస్, యేసు 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 అంతా మీరే. అప్పుడు సడన్గా దేవుడు ఇలా అంటాడు, ఓకే బేబీ, ఆ స్టేజ్ అయిపోయింది, ఇప్పుడు ఇది ఎదిగే సమయం. అప్పుడు గతంలో చేసినవన్నీ మిమ్మల్ని బాధించనివి ఇప్పుడు సడన్గా బాధిస్తాయి. అంటే ఏమిటి మీరు అనేది? ఇప్పుడు నేను అది చేయలేనా? ఇది చేయకూడదా? ఎందుకంటే మీలోని ఆత్మికమైన భాగం ఏదైతే పాపానికే మరణించిందో అది ఇప్పటికీ మీలో ఉన్న ఆ పాపపు సిద్ధాంతంతో, అంటే శరీర భాగంతో కలవడానికి ఇష్టపడదు. ఇప్పుడు నేను ఇక్కడ చాలానే డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తున్నా, మిమ్మల్ని పోగొట్టుకోను. దేవుడు మీకు అది వివరించి చెప్తాడు మీటింగ్ తర్వాత. ఎందుకంటే దీన్ని నిజంగా చెప్పలేను, మీరుగా అర్థం చేసుకోలేకపోతే. ఆత్మలో తిరిగి జన్మిస్తే రైట్ అయిందే చేయాలనుకుంటారు. దేవునికి విధేయతగా ఉండడానికి కావాల్సిందంతా మీలో ఉంది. ఆత్మ నిగ్రహం ఉంటుంది, ఆనందం, శాంతి, సహనం, మంచితనం అవన్నీ మీలో ఉంటాయి. అయితే మీకు ఇంకా ఓ శరీరం ఉంది. మీ శరీరం, మీ బాడీ, మీ ప్రాణం, మీ ప్రాణంలో ఇంకా సిలువ వేయబడిన భాగం, లేదా నిజంగా దాని అర్థం దేవునికి ఇంకా అప్పగించని మీ ప్రాణంలోని భాగం. మనిషి ఆత్మకు ఒక యుద్ధం ఉంటుంది. దేవుని ఆత్మ మీలో అంతా కావాలంటుంది, అపవాదికి మీదైనదంతా కావాలి. ఆత్మ మీ ఆత్మ ద్వారా యాక్సెస్ని గెలవడానికి చూస్తుంది, అయితే అపవాది మీ శరీరం ద్వారా గెలవాలని చూస్తాడు. అందుకనే మనం ఫీల్ అయ్యే కొన్నిటిని ఫీల్ అవుతాం. దాని అర్థం అసంతోషంగా ఉన్నారని కాదు, వింతగానో రక్షణ పొందలేదని కాదు. దాని అర్థం ఏమిటంటే మీరొక మనిషి అని, ఇంకా నిరంతరం క్రమంగా మారే మార్గంలో ఉన్నారు అని. ఆమేన్. కనుక మన లక్ష్యం దేవునికి ఇవ్వడమే గాని అపవాదికి ఇవ్వడం కాదు. అందరికీ అర్థమవుతుందా? నా వైపు ఇలా చూస్తున్నారు. ఎవరికి లోబడి ఉంటారు? ఏ శోధనను మీరు తీసుకుంటారు? నాకైతే వివరించడానికి ఒక సూపర్ ఉదాహరణ. ఎంతమందికి క్షమించాలనే శోధన కలిగింది కానీ క్షమించలేదు? నాకు ఇలాంటి విషయాలు చెప్పకండి. నేను ఇలా అంటే ఎవరికి అద్భుతం కావాలి? చేతులన్నీ పైకి లేస్తాయి. దాని గురించి ఆలోచించండి. మీరిచ్చే దానికంటే ఎక్కువ ఇవ్వాలనే శోధన కలిగిందా ఎప్పుడైనా? నేను కానీ అడిగితే నాకు ఎవరైనా ఓ గ్లాస్ నీళ్లు తెచ్చి పెడతారా? అంటే తలుపు దగ్గర తోపులాటే ఉంటుంది నాకు నీళ్లు తేవడానికి. ఒకవేళ మీ భర్త గాని బయట నుంచి వచ్చి ఏమీ అనుకోకు ఓ గ్లాస్ మంచినీళ్ళు ఇస్తావంటే నేను నీ బానిసను అనుకుంటున్నావా? వెళ్ళి తెచ్చుకో అంటారు. పట్టేశా కాదంటారా? అంటే సీరియస్గా నా జీవితంలో ఇప్పుడు నేనున్న స్టేజ్లో దేవుని శోధనలకు లోబడాలనే లక్ష్యంతో ఉన్నాను. ఆయన ఏదైనా మంచిది చేయమని శోధననిస్తే చేయడానికి, నిజం చెప్తాను, బైబిల్ చెప్తుంది, మీరు కానీ ఆత్మలో నడిస్తే శారీరకమైన కోరికలను తీర్చరు. అది చాలా మంచి పని. అలవాట్ల మీద వ్రాసిన పుస్తకం చెడు అలవాట్లను మానేయడం అని అనలేదు, మంచి అలవాట్లను చేసుకోవడం. దాని పేరు మేకింగ్ గుడ్ హ్యాబిట్స్, బ్రేకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్. నిజం ఏమిటంటే మీరు చెడు అన్నిటితోనూ పోరాడక్కర్లేదు, మంచి వాటిని పెంచుకోవడం మీద గమనాన్ని ఉంచాలి. అప్పుడు మీ జీవితంలో చెడు వాటికి చోటే ఉండదు. ఆమేన్. ఎప్పుడూ మీలో ఉన్న తప్పు అంతటిని చూడక్కర్లేదు, ఎక్కువగా క్రీస్తుని చూడండి, ఆయన వాక్యాన్ని. ఆయన మీరు చేయాలనుకున్నవి చేయండి. త్వరలోనే మీరు ఇలా అంటారు, మై గాష్, మారుతున్నాను, ఎలా జరిగిందో నాకు తెలియదు. జీవితంలోని అనుకూలమైన వైపు నుంచుతుంది. పాపానికే మరణించారు అంటున్నాడు. 11వ వచనాన్ని చూడండి. రోమా 6:11. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను, దాంతో మీ సంబంధం తెగినట్లుగాను, దేవుని విషయమై ఆయన సంబంధం తెగిపోకుండా జీవించడం క్రీస్తు యేసునందు సజీవులుగా మిమ్మల్ని మీరే ఎంచుకోండి. అంటే మీరెలా అనుకుంటారు? హద్దుగీత సత్యం ఏమిటంటే మీరు నమ్మిన దానికంటే ఎక్కువగా ఎన్నటికీ వెళ్లరు. కనుక ఆత్మలో మీరెంతగా పాపానికే మరణించి ఉన్నా దాన్ని నమ్మకుంటే అది మీకు హెల్ప్ చేయదు. బహుశా మనం నిజంగా దేన్ని నమ్ముతామో దాని గురించి లోతుగా ఆలోచించాలి. నాకు ఇది చేయడానికే పిలుపు వచ్చిందా? ఈరోజు ఏం బోధిస్తానో దాని గురించి దేవుని నుంచి విన్నానా? ఒకవేళ నిజంగా నమ్మితే నాకు అసలు అవసరమే లేదు. శత్రువు ఇది బాగోలేదని నేను ఆలోచించేలా శోధించడానికి తప్పైన సందేశాన్ని పొందాను అని.
అదంతా చాలా కాలం క్రితమే వదిలేశాను. నేను ఇక్కడ బాధపడ్డానికి రాను. దేవుణ్ణి అనుసరించడానికి వస్తా, దేవుని నుంచి వచ్చిన వాక్యం అని నమ్మిన దాన్ని చెప్పడానికి. ఎంతమంది ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నారు, దేవుడి గురించి నిజంగా విన్నారని నమ్మి తర్వాత దాని మధ్యలోనికి వచ్చినప్పుడు అపవాది తప్పు చేస్తున్నారని చెప్పడం ఆరంభించడం? ఓకే, సరే, అలాగే అప్పుడే మీరు ఇలా అనాలి, లేదు దేవుడి నుంచి విన్నానని నమ్ముతున్నా. మీరు నమ్మిందే తీర్మానిస్తుంది శాంతి ఉంటుందా లేదా, దుఃఖం కలుగుతుందా లేదా అన్నది. ఇప్పుడు 12వ వచనాన్ని చూడండి. కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు కొంతకాలమే ఉండి నశించిపోయే పాపమును ఏలనీయకుడి, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకోండి. ఇప్పుడు చూడండి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. కనుక నేను రికమెండ్ చేసేది ఇదే. ప్రతి ఉదయం లేచినప్పుడు మీ దేవుని సమయం ఉంటుంది, అందరికీ ఉంటుంది. మీ జీవితంలో దేవుని అలవాటుని చేసుకోండి. మీరు అనొచ్చు, దేవా ఇదిగో నేను, నా ఆత్మలో నువ్వు ఉన్నావని తెలుసు, నన్ను కాపాడినందుకు థ్యాంక్స్, నా పాపాలన్నింటినీ క్షమించినందుకు ఈరోజు నేను నీ దాన్ని. నా నోటిని యూజ్ చేసుకో, నా మనస్సుని, నా కళ్ళను యూజ్ చేసుకో, నా చేతులను, నా డబ్బుని కూడా. ఇప్పుడు కొంచెం భయం వస్తుంది, కానీ అది నా డబ్బు కాదు, మీది కాదు. మనం సేవకులం, యజమానులం కాదు. మన దగ్గర ఒక్క పైసా కూడా ఉండదు దేవుడుగాని ఇవ్వకుంటే. మీరు చింతించక్కర్లేదు, ఎందుకంటే మీ డబ్బుతో దేవుడు చేయమన్నది చేస్తే గతంలో పొందిన దానికంటే ఎక్కువగా పొందుతారు. మీకు మీరుగా మేనేజ్ చేయడానికి ట్రై చేస్తే దేవుని ఫైనాన్స్ సిస్టమ్ అక్షరాల అద్భుతంగా ఉంటుంది. ఇదిగో నేను నా ఫ్యాకల్టీస్ అన్నీ ఇస్తున్నాను. నా దగ్గరున్న ప్రతిదీ, నా సమయం నీదే, ప్రతిదీ నీకే సొంతం. దేవా, ఈరోజు నువ్వు కోరుకున్నట్లు నన్ను యూజ్ చేసుకో. మీరది చెప్పినప్పుడు నిజాయితీగా అంటారు, బయటికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అపవాది నుంచి వ్యతిరేకత రాదని అనుకుంటున్నారా? అతడు ఇలా ఆలోచించేలా శోధిస్తాడు, దేవుని నుంచి వినలేదు. అది హాస్యాస్పదం, ఇతరులు అలా జీవించరు. నువ్వలా చేయక్కర్లేదు, వారిని క్షమించక్కర్లేదు. అలా చేస్తే నిన్ను వాడుకుంటారు. నీ పార్టీకి పిలవక్కర్లేదు, వాళ్ళు తమ పార్టీకి పిలవలేదు నిన్ను. వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి ఆఫీసుకి తీసుకురానక్కర్లేదు. వాళ్ళ కారు పాడైందని విన్నావు కనుక వాళ్ళు నిన్ను అవమానించారు. చూడండి, దేవుడు లోకం చేసినట్లుగా మనం చేసే ఎంపికను ఇవ్వడు. ఆయన ఏం చేస్తాడో అది చేసే ఎంపికను మనకు ఇస్తాడు. మీరు దేన్ని ఎంచుకుంటారు? ఇది ఎవరికైనా అర్థవంతంగా ఉందా? ఎంతమందికి తెలుసో చాలా విధానాల్లో తప్పు ఎంపికను చేసుకున్నారని? ఆల్ రైట్, ఇప్పుడు ప్రపంచం మన గృహం కాదు. మనం దీని నుంచి వెళుతున్నాం. 1 పేతురు 2:11 నాకైతే దేవుణ్ణి సేవించడం ఉత్సాహంగా ఉంటుంది. నేను చెప్పే మార్గంలో మీరు జీవించినప్పుడు, ఎక్కడైతే మీ జీవితాన్ని మీరు నడిపించుకోకుండా దేవుడు దాన్ని బ్లెస్ చేయాలనుకుంటారో, మిమ్మల్ని మీరు ఆయనకి ఇవ్వండి. నాకు తెలుసు కొన్నిసార్లు అది భయాన్ని కలిగిస్తుంది. నేను కోరుకునేది ఏమీ పొందలేనా? కాదు, పొందుతారు. కోరుకునేది ఎక్కువగా పొందుతారు, వేరే విధంగా చేయాలనుకున్న దానికంటే కూడా. నన్ను నమ్మినట్లు కనిపించడం లేదు, అయినా ఓకే. ప్రియులారా, మిమ్మను బతిమాలు కొనుచున్నాను, మీరు పరదేశులను యాత్రికులను అయి ఉన్నారు కనుక ఈ లోకంలో ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను, చెడు కోరికలను, శరీరేచ్ఛల్లో మీ నీచ స్వభావాన్ని విసర్జించమని ఆయన అంటున్నాడు. మీరు ఇక్కడ పరదేశీయులు. నిజంగా మనం ఇక్కడి నుంచి వెళుతున్నాం. బిల్లీ గ్రహం ఇప్పుడు ఆయనకు 95 ఏళ్ళు ఒక పుస్తకాన్ని వ్రాసాడు, ఆల్మోస్ట్ హోమ్. ఆ టైటిల్ నాకు నచ్చింది. ఏమిటో తెలుసా, నాకు 65 ఏళ్ళు వచ్చినప్పుడు ఇలా ఆలోచించడం గుర్తుకు తెచ్చుకుంటాను. 200 జీవితం అయిపోయింది. గతంలో కంటే ఇప్పుడు గృహానికి చాలా దగ్గరలో ఉన్నా. ఇలాంటి పుస్తకం రాయలేదు, ఆల్మోస్ట్ డెడ్.
దాని గురించి ఆలోచించండి. ఇక్కడి నుంచి వెళుతున్నాం, ఇది మన గృహం కాదు. వయసు పెరిగే కొలది గృహానికి దగ్గరవుతూ ఉంటాం. నా జీవితాన్ని నిత్య జీవనం గురించి ఆలోచిస్తూ గడపాలనుంది. ఎందుకంటే ఈ కొన్నేళ్ల కంటే అది ఎంతో ఎక్కువ. నేను 100 ఏళ్ళు జీవించినా కూడా నేను సమయాన్ని గుర్తు చేసుకోగలను. మరణాన్ని ఎదుర్కొంటున్నా ఎంతో భయపడి ఉండేదాన్ని, ఎంతో మోసపోయినట్లు ఫీల్ అవుతూ నా జీవితం ఆ పాయింట్ వరకు ఏమీ అంత బాగోనుందని అయితే నిజాయితీగా చెప్పగలను, సిద్ధంగా ఉన్నానని. నా ప్రయాణం బాగుంది. దేవుడు ఆయన వాక్యాన్ని నెరవేర్చాడు. నాకు ఏదో గొప్ప కార్యాన్ని ఇచ్చాడు, ప్రజలతో వాక్యాన్ని పంచుకోమని. అయితే అదంతా అనుకోకుండా కాదు, చాలా వరకు మనం చేసుకునే ఎంపికలే. నేను కోపంగానే ఉండవచ్చు. నేను చచ్చిపోయే రోజు వరకు నా తండ్రిని అసహించుకోవచ్చు. అయితే ఇక్కడ నా జీవితాన్ని గందరగోళం చేసేది. ఇప్పుడు చేస్తున్నది అప్పుడు చేయలేకపోయేదాన్ని. మనకు ఎంపికలు ఉన్నాయి. లోకం జీవించినట్లుగా జీవించక్కర్లేదు. మీ శరీరం డిమాండ్ చేసినట్లుగా చేయడమో మనకు ఎంపిక ఉంది. మన ఎంపిక పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే ఉంటుంది. సాతాను శోధనలను మనం ఆపగలం, దేవుని వైపుకు వెళ్ళగలం. అలాగే ఏదైనా మంచిని చేయాలన్న శోధన కలిగిన ప్రతిసారి చేసేవాళ్ళలా ఉండగలం. చేస్తాం. మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను అటాచ్మెంట్లతో జాగ్రత్తగా ఉండమని. విషయాలకు మనం తోడైపోతాం, అది చాలా డేంజరస్. ప్రజల గురించి చెప్పుకుందాం. అపొస్తల కార్యములు 5:29 మనిషికి కాకుండా దేవునికి విధేయత చూపాలని. ఇంకెవరో మీ నిర్ణయాలు తీసుకొని ఇస్తుంటే, ఎవరి స్నేహాన్నైనా పోగొట్టుకుంటామన్న భయాన్ని రానిస్తుంటే, మీకు రైట్ అని తెలిసిన దాంతో రాజీ పడేలా దాన్ని చేయనిస్తుంటే, అలాంటి వారితో చేరి ఉండకండి. దేవుడు ఇవ్వాలనుకున్న రాజ్యపు జీవితాన్ని దొంగిలించేలా చేస్తుంటే వింటున్నారా? అంతగా ప్రజలతో అటాచ్ అవ్వకండి. ఎంతమంది స్త్రీలున్నారు అందమైన వారు, పురుషులతో అలాంటి తప్పు ఎంపికలను చేసుకునేవారు. ఎందుకంటే వాళ్ళకు భయం, అలా లేకుంటే వాళ్ళని ఉంచుకోరేమో అని. మీరు దేవుడు మీకు ఇవ్వాలనుకునేదంతా వదులుకోవాల్సి వస్తే ఎవరితోనైనా సంబంధం పెట్టుకోవడానికి అపవిత్రులవ్వండి. అప్పుడు మీకు అది అక్కర్లేదు, మీకు అది అనవసరం. ప్రజలతో మన గౌరవం గురించి ఎక్కువగా చూసుకుంటే ఎక్కువ వెలం చెల్లిస్తాం. తక్కువగా జీవించడానికి అధిక వెల ఉంటుంది. చోట్లకి అటాచ్ అవ్వడం గురించి ఏమిటి? ఆశ్చర్యం, ఎంతమంది ఒక చర్చికి ఎంతగా అలవాటు పడతారంటే జీవితమంతా అక్కడికే వెళ్తారు. అక్కడ ఆత్మికంగా పోషణ పొందరు, ఏమీ పొందరు కూడా. వాళ్ళు ఎదగరు. జరిగే అంతట్లోనూ ఎక్కువగా నిద్రపోతూనే ఉంటారు. అక్కడికి వెళ్ళడానికి భయపడతారు. అయిపోయేంత వరకు ఆగలేరు, ఉంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడున్నారు. వాళ్ళకది అలవాటైంది. ఇంటికి దూరంగా ఉండదు. నేను వెళ్ళాలనుకునే ఆ చర్చ్ ఉందే, దేవా వెళ్ళాలంటే 30 నిమిషాలు పడుతుంది. కమాన్, 75% సేల్ ఉందంటే గంట అయినా పర్వాలేదు మనకు. చోట్లకు అలవాటైపోయి ఉండకూడదు. ఎక్కడ ఎదగలరో ఆ చర్చికి వెళ్ళడం ఆరంభించండి. వాక్యం అక్కడ ఆదరణ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు ఎదుర్కొనేలా చేసే చోటుకి, ప్రజలు ప్రేమించే చోటుకి, కేర్ తీసుకునే చోటుకి, లెక్కలో తీసుకునే చోటుకి, అక్కడికి వెళ్లకుంటే ఎక్కడున్నారో తెలుసుకునే వారి వద్దకు. మీ జీవితాన్ని విషతుల్యం చేసే వారి వద్ద ఉండకండి. ఏదేమైనా మీ గురించి పట్టించుకొని వారిని, అవసరమైతే కొంతకాలం ఒంటరిగా ఉండండి, దేవుడు నిజమైన ఫ్రెండ్స్ని ఇచ్చేంత వరకు. కమాన్, ఒక నిమిషం అబ్రాహాముని గురించి ఆలోచిద్దాం. ఆదికాండం 12:1-4. నాకు తెలిసి బెస్ట్ ఉదాహరణ ఇదే. ఇప్పుడు హారాన్లో యెహోవా అబ్రాముతో ఇట్లన్నో, ఇంకా అప్పటికి అబ్రాహము అని పేరు రాలేదు. నీవు లేచి నీ సొంత లాభం కొరకు నీ దేశము నుండియు, నీ బంధువుల వద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు
బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి సమృద్ధిగా సహాయాన్ని పెంచి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు, ఇతరులకు మేలుని చేస్తూ. ఇప్పుడు మీకు తెలియని విషయం, అబ్రహాము అతని బంధువులందరూ విగ్రహారాధకులే. దేవుడు అబ్రహాం జీవితంలో కలుగు చేసుకుని ఒక ఎంపికని ఇచ్చాడు. ఆయన అన్నాడు, చూడు, దీని అంతటికీ దూరంగా వెళ్ళడానికి ఇష్టపడితే ఆశ్చర్యం, అతని ఇంటికంతా అలవాటు అయ్యున్నాడు, అతని దేశానికి, అతని కజిన్స్కి, అతని ఫ్రెండ్స్ అందరికీ. ఒకవేళ అబ్రహాం ఇలా అనుంటే నేను వెళ్ళలేనంతే, ఇది చాలా ఎక్కువ. దేవుడు అతడు ఎక్కడికి వెళ్ళాలో కూడా చెప్పలేదు, అదే కిక్. ఆయన అన్నాడు, నువ్వు వదిలి నేను చూపించే చోటుకు వెళ్ళు. వెళ్ళిన తర్వాత ఒకవేళ అలా చేస్తే, నువ్వు కానీ తక్కువ జీవితాన్ని వదిలేస్తే, కమాన్నా, ఈ తక్కువ జీవితాన్ని వదిలేస్తే, ఇదిగో నేను నీకు ఇవ్వబోయే గొప్ప జీవితం, నిన్ను బ్లెస్ చేస్తాను, నీకు సమృద్ధిగా కావలసినంత సహాయాన్ని ఇస్తాను, నిన్ను ధనవంతునిగా చేస్తాను, నువ్వు ప్రసిద్ధి చెందుతావు, నీ పేరును గొప్పగా చేస్తాను, నువ్వు వెళ్ళిన ప్రతి చోట ఇతరులకు ఆశీర్వాదంగా ఉండేలా నిన్ను చేస్తాను. దేవుడు ఒక పాయింట్కి తెస్తాడు, అక్కడ మీరు ఎక్కువ ఆసక్తికరంగా ఉంటారు. ఆశీర్వాదకరంగా ఉండడానికి, ఆశీర్వదించబడే కంటే అప్పుడే మీరు దేవుని వ్యవస్థలోనికి వస్తారు. హోదాలకు కూడా అలవాటు పడకండి. ఆమేన్. మా సిటీ చర్చిలో 5 ఏళ్ళు పనిచేశాను. మా ఫ్రెండ్స్ అక్కడున్నారు, జీతం ఇచ్చేవారు, దానికోసం నమ్మనక్కర్లేదు, పాస్టర్ నమ్మేవారు. అక్కడ నాకు అవకాశం వచ్చింది. అయితే దేవుని వద్ద నా కోసం గొప్ప అవకాశాలు ఉన్నాయి. కానీ నేను చర్చిలో పన్ని వదిలివేయాలి, చర్చిని వదిలే అవసరం లేదు, కానీ చర్చిలోని జాబ్ని వదిలివేయాలి. ఎందుకంటే దేవుడు నన్ను చేయమన్నాడనిపించింది చేయడానికి జాబ్ చేస్తే కుదరదు. పూర్తిగా 2 ఏళ్ళు దేవునికి అవిధేయంగా ఉన్నాను. నేను మరింత దుఃఖంలో మరింత హీనంగా అయ్యాను నా జీవితంలో. చూడండి, అన్ని రకాల నాన్సెన్స్ జరుగుతుంది. ప్రజలు వ్యతిరేకంగా అయ్యారు, శోధనలు, పనికిరాని పిచ్చి విషయాలు. నేను ఆ చోటుకి అలవాటు పడిపోయాను అని తెలుసుకున్నాను. ఆ ప్రజలకు, ఆ హోదాకు అక్కడ గౌరవం ఉండేది, నా సీటు మీద నా పేరు ఉండేది, పార్కింగ్ ప్లేస్లో నా కారు పెట్టే చోట నా పేరు ఉండేది. హూ, అక్కడ నేను ముఖ్యమైన దాన్ని. నేను అబ్యూస్ చేయబడ్డాను, ప్రముఖంగా ఉండాలనుకున్నాను, ప్రజలను గొప్పగా చూడాలని. అయితే దేవుడు అలా అవ్వాలనుకోలేదు. మీరు ఇక్కడున్న గౌరవాన్ని వదిలివేస్తే పరలోకంలో మెరుగైన గౌరవాన్ని పొందుతారు. చెప్పింది విన్నారా? చివరికి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. చూస్తున్నారుగా ఏం జరుగుతుందో. కొన్నిసార్లు ఆలోచించాలంటేనే భయం, ఏమయ్యి ఉండేదో అక్కడే ఉండిపోతే. ఆశ్చర్యం, దేవుడు మీకు ఎన్ని విషయాలకు దూరంగా వెళ్ళమని చెప్పాడో. మీ వివాహ బంధానికి దూరంగా వెళ్ళమని చెప్పడం లేదు కనుక మీరు అయితే మీరు కొన్ని బలమైన నిర్ణయాలను తీసుకోవాలి. సరైన జీవితాన్ని జీవించని ఏ వ్యక్తిని అయినా మీ ప్రవర్తన గురించి తీర్మానించనివ్వకూడదని. ఇలా అనడంలో ఏం లేదు. హే, ఐ లవ్ యూ, నేను ఇది వర్కౌట్ చేయాలి, కానీ దేవుని పట్ల అవిధేయత చూపను. కమాన్. నాకు తెలుసు కొంతమంది మిమ్మల్ని విషతుల్యం చేసేవారి చుట్టూ తిరుగుతున్నారని. ఆ పని వదిలేయాలని నిర్ణయించుకుంటే దేవునికి గౌరవం చూపడానికి కొంచెం సమయం ఒంటరిగా ఉండొచ్చు. అలా చేస్తే దేవుడు మీ జీవితంలో ఆశీర్వాదాన్ని తెస్తాడు. యోహాను బాప్టిస్టు పూర్ణంగా ఇష్టపడ్డాడు తన హోదాని వదిలివేయడానికి. యేసు సీన్లోకి వచ్చినప్పుడు అతడు యేసుకు ముందుగా వచ్చాడు. యేసు వచ్చినప్పుడు ఇలా అన్నాడు, ఆయన హెచ్చింపబడతాడు, నేను తగ్గించబడాలి. మన జీవితాల్లోని కాలాలని ఎలా తెలుసుకోవాలో తెలుసుకోవాలి. చాలా దీర్ఘకాల సమయం నేను పరిచర్యలోని ప్రతి పని చేసేవాళ్ళం. ప్రతి పనిలోనూ మా హస్తం ఉండేది, ప్రతి నిర్ణయంలోనూ ఉండేవాళ్ళం. అదే పాయింట్కి వచ్చిందంటే నన్ను చంపేసేది. ఎక్కువ ప్రయాణించేదాన్ని, అదంతా చేయలేకపోయాను.
చేయాలని అనుకోలేదు. దేవుడు మాకు 2 బిడ్డల్ని ఏర్పరిచాడు. వాళ్ళక్కడ పనిచేస్తున్నారన్న సత్యం మాకు ఇష్టం. పనిలో హెల్ప్ చేయడం, అయితే వాళ్లకు అధికారాన్ని ఇవ్వాలని అనుకోలేదు. కనుక చివరికి పరిచర్ని నడిపించే పని వారికి ఇచ్చాం. అక్షరాల వాళ్ళు సాల్వ్ చేయలేని విషయాలే మాకు చెప్పేవారు. నాకు ఎంతో శాంతి కలిగింది. అది విషాదకరం. ఎంతో అద్భుతమైంది. చాలా విషయాలు మెరుగయ్యాయి. అయితే చూడండి, నేను ఆ టార్చ్ని ఇవ్వడానికి ఇష్టపడాలి, నా జీవితంలోని కొత్త కాలంలోకి వెళ్ళడానికి. చూడండి, తక్కువగా జీవించడానికి వెల అధికం. ఇతరులను సంతోషపరచడానికి జీవించే ఎంపిక చేసుకోవచ్చును. దేవునిలో మనం పొందే జీవితాన్ని వదిలి లేదా క్రీస్తును అనుసరించే రాజ్యం కోసం మనం దేన్ని వదిలినా చివరికి అది దేవుడు మనకివ్వగలిగే శ్రేష్టమైన జీవితాన్ని తెస్తుంది. చాయిస్ మీదే. మీరు ఎన్నడూ తెలుసుకోలేనంతగా జాయిస్ మేర్ మినిస్ట్రీస్లో మీరు మాకెంతో ముఖ్యం. మిమ్మల్ని అభినందిస్తున్నాం. మా ప్రపంచవ్యాప్తపు మినిస్ట్రీ సాధ్యం అయ్యేలా చేసే మా ఫ్రెండ్స్ మరియు పార్ట్నర్స్ కి థ్యాంక్స్. అందరం కలిసి ఆకలిగొన్న వారికి భోజనం పెడుతున్నాం, బీదలకు బట్టలు ఇస్తున్నాం, సువార్తను దేశాలకు చాటుతున్నాం. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి లేదా joycemeer.org ని ఈ రోజే విజిట్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలను కొరకు, అలాగే మరిన్ని సాధనాలను గురించి తెలుసుకోండి. జాయిస్ మేర్ షెడ్యూల్ని చూసి భాగస్వామిలో భాగమవ్వండి, క్రీస్తు ప్రేమను ప్రపంచమంతటా పంచుకోవడానికి. ఈ ప్రోగ్రాం జాయిస్ మేర్ మినిస్ట్రీస్ పార్ట్నర్స్ మరియు ఫ్రెండ్స్ ద్వారా స్పాన్సర్ చేయబడింది.